కాండం, డ్యూటెరానమీ 31:8, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుమని ఇశ్రాయేలు అందరితో చెప్పాను. హల్లెలూయా. జాగ్రత్తగానండి, కొన్ని మాటలు ఉన్నాయి, ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ఇప్పుడు 26వ అధ్యాయము 32వ వచనం మనం చూసాం మత్తయి సువార్తలో. ఆయన మనకంటే ముందుగా వెళ్తాడు. హీ విల్ గో బిఫోర్ అస్ ఇన్ దిస్ ఇయర్. మనకంటే ముందుగా వెళ్తాడు. మరి ముందుగా వెళ్ళి ఆయన ఏం చేస్తాడు? ముందుగా వెళ్ళి ఎలాగా మనల్ని కాపాడుతాడు? హౌ ఈజ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అస్ బై వాకింగ్ బిఫోర్ అస్. మనకు ముందుగా నడుస్తూ మనల్ని ఎలా ఆయన కాపాడబోతున్నాడు ఇన్ దిస్ ఇయర్, ఈ సంవత్సరంలో అనేది ద్వితీయోపదేశ కాండం 31:8 చదివాం. 31:8 డ్యూటెరానమీ, దీంట్లో చదివాం. ఏమనుంది అక్కడ వాక్యం? ఒక్కొక్క మాట చదవండి. మీ ముందర నడుచువాడు యెహోవా. చాలు, ఒక్కొక్క మాట చూద్దాం. మీ ముందర నడుచువాడు యెహోవా. అసలు యెహోవా అంటే పదానికి అర్థం ఏంటిది తెలుసా? యెహోవా అంటే పదానికి అర్థం ఏంటిది? దేవుడి పేరు యెహోవా. హీబ్రూ భాషలో, హీబ్రూలో 4 అక్షరాలు ఉంటాయి, 4 లెటర్స్. టెట్రాగ్రామటాన్ అంటారు, 4 లెటర్స్. మేము బైబిల్ కాలేజీలో హీబ్రూ నేర్చుకున్నప్పుడు ఆ యొక్క భాష హీబ్రూ లెటర్స్లో యోద్ అనే ఒక అక్షరం ఉంటుంది, తర్వాత హే అనే అక్షరం ఉంటుంది, వావ్ అనే అక్షరం ఉంటుంది, హే అనే అక్షరం ఉంటుంది. 4 లెటర్స్ హీబ్రూలో యెహోవా. హల్లెలూయా. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటిదంటే, చదువుకున్న వాళ్ళందరూ తెలుసు, ఎడ్యుకేటెడ్ పీపుల్ యు మే నో, మన లెటర్స్లో వవల్స్ ఉంటాయి. వీ హ్యావ్ వవల్స్ ఇన్ అవర్ లెటర్స్, ఆల్ఫబెట్స్. వవల్స్ అంటే అచ్చులు అల్లులు ఇట్లా తెలుగులో ఉంటాయి కదా, కానీ స్టార్టింగ్లో హీబ్రూ భాషలో వవల్స్ ఉండవు, మధ్యలో అక్షరం. అందుకని 4 అక్షరాలతో దేవుడి పేరు రాయబడ్డది. నేను చాలాసార్లు చెప్పాను బైబిల్ స్టడీలో కూడా, యెహోవా అనే పేరు రాయడానికి భయపడతారు ఇశ్రాయేల్ ప్రజలు. ద ఇశ్రాయేల్ పీపుల్ విల్ ఫియర్ టు రైట్ ద నేమ్ ఆఫ్ గాడ్. యెహోవా అనే పేరు రాయడానికి భయపడతారు. బైబిల్లో యెహోవా అనే పేరు దేవుడు ఎప్పుడు బయలుపరిచాడు? బైబిల్లో మోషే చూస్తున్నాం. మోషే గురించి చూసేటప్పుడు మోషే సందర్భంలో ఐ యామ్ హూ ఐ యామ్ అని చెప్తారు. నేనే, నేను ఉన్నవాడను అనువాడను. యెహోవా అనే మాటకు అర్థం ఏంటిదనంటే, నేను ఉన్నవాడను అనువాడను. ఐ యామ్ హూ ఐ యామ్. హల్లెలూయా. ఇంకో విధంగా చెప్పాలంటే యెహోవా అనే మాటకు అర్థము ఆయన ఉన్నవాడు, సజీవంగా ఉన్నవాడు. హల్లెలూయా. హీస్ లివింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యెహోవా? జెహోవా, యావే. హీస్ లివింగ్ గాడ్. హల్లెలూయా. ఐ యామ్ హూ ఐ యామ్. నేనే అని చెప్పాడు. ఆ మాటకి ఎంత శక్తి ఉంది తెలుసా? ఎంత పవర్ ఉంది తెలుసా? యు నో హౌ మచ్ పవర్ దట్ వర్డ్ హ్యాస్. ఐ యామ్, నేను అంటే దాని అర్థం ఏంటిది? నేను మారను. హల్లెలూయా. వాట్ ఈస్ ద మీనింగ్? ఐ వోంట్ చేంజ్. నేను మారను అని అర్థం యెహోవా అంటే. నేను మారను. రెండవది యెహోవా అంటే ఐ యామ్ లివింగ్, నేను జీవిస్తున్న వాడను అని అర్థం. హల్లెలూయా. జీవము గల వాడను అని అర్థం. ఎంత పవర్ఫుల్! ప్రపంచంలో ఎవ్వరు కానీ ఏ పుస్తకాల్లో కానీ రాయబడని పేరు అది. ఐ యామ్ హూ ఐ యామ్. ఐఎమ్ లివింగ్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చదివిన వాక్యం ఏముంది? నీ దేవుడైనా నీ ముందర నడుచువాడు యెహోవా. యు నో హూ ఇస్ వాకింగ్ బిఫోర్ యూ? యెహోవా, అన్చేంజింగ్, లివింగ్ గాడ్. నీ ముందు నడుచుచున్న యెహోవా ఎవరు తెలుసా? ఆయన మారని వాడు, ఆయన జీవిస్తున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మారని వాడు, మారని దేవుడు మన ముందు నడుస్తున్నాడు. హల్లెలూయా. జీవిస్తున్న దేవుడు మన ముందు నడుస్తున్నాడు. మనల్ని కాపాడే దేవుడు మన ముందు నడుస్తూ ఉన్నాడు ఈ సంవత్సరంలో. ఆయన యెహోవా మన ముందు నడుస్తున్నాడు కాబట్టి, హల్లెలూయా, ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు కాబట్టి, తర్వాత వచనం చదవండి. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు కాబట్టి ఆయన నీకు తోడై ఉండును. హీ విల్ బి విత్ యూ. నీకు తోడై ఉండును. చూడండి, ఈ సంవత్సరంలో కొన్ని విషయాలు మనకు తోడుగా ఉన్నవాళ్ళు తోడుగా ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితులు వస్తాయి. నీకు సహాయం చేసేవాళ్ళు సహాయం చేయలేని స్థితులు వస్తాయి.
పీపుల్ దోస్ హు ఆర్ హెల్పింగ్ యూ రైట్ నౌ, దే మే నాట్ హెల్ప్ యూ దిస్ ఇయర్, దే మే లీవ్ యూ దిస్ ఇయర్. నేను వదిలేసే పరిస్థితులు వస్తాయి, కానీ ఆయన నీకు తోడుగా ఉంటాడు. హీ విల్ నెవర్ లీవ్ యూ, నిన్ను విడవడు. హల్లెలూయా. మనని విడువని దేవుడు. ఎవరైనా విడువని దేవుడు. హీ విల్ నాట్ లీవ్ అస్, హీ విల్ నెవర్ లీవ్ అస్. మనని విడువని దేవుడు. సో మనకు ముందుగా వెళ్ళే దేవుడు యెహోవా, హూ ఈస్ వాకింగ్ బిఫోర్ అస్. మనకు ముందుగా నడిచే యెహోవా మనని విడువడు. హీ విల్ నాట్ లీవ్ అస్. చాలామంది విడిచిపెట్టవచ్చు, చేతులు వదిలేసే పరిస్థితులు రావచ్చు, కానీ ఆయన మనని వదలడు, విడవడు, ఎడబాయడు.